సో ఒకదానికొకటి లింక్ అయి ఉంది. నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం అన్న జర కళ్ళు తెరవండి. అసలు మీ పరిపాలన లాగానే అర్థం కాకుండా ఉంది వర్షం. మీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుర్రో మాకు అర్థమవుతలేదు, అట్లాగే పరిపాలన ఏం చేస్తుర్రో మాకు అర్థమవుతలేదు. అట్లాగే అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండ వస్తుంది. ఇది కూడా మీ అడ్మినిస్ట్రేషన్ లాగానే అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలంలో ఏమైనా కంటిన్యూస్గా వర్షం పడాలి, లేకపోతే తుంపర్లన్నా రావాలా, లేదా క్లైమేట్ చల్లగానే ఉండాలి. పొద్దునేమో మబ్బులు పట్టలే, ఏం పట్టలే, డైరెక్ట్ వర్షం వచ్చింది. లేదా పడితే జోరుగా ఒక 10-15 నిమిషాలు, అర్ధగంట పడుతుంది, లేకపోతే మొత్తానికే సైలెంట్ ఉంటుంది. అతివృష్టి అనావృష్టి. అట్లనే పరిపాలన కూడా గట్లనే ఉంది, అతివృష్టి అనావృష్టి. ఆనాటి రోజులలో ఎట్లయితే రోడ్లు ఉన్నాయో అప్పుడన్నా జర నయం. వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా అండర్ గ్రౌండ్ సివరేజెస్ అంతా కూడా మంచిగా ఉండే కాబట్టి ఇల్లులు, ఇన్ని కన్స్ట్రక్షన్స్ అప్పుడు ఎక్కడున్నాయండి? చెట్లు, ప్రకృతి, వాతావరణం. అబో అసలు ఒకప్పుడు కుక్కడపల్లి అంతా అడవే, ఇప్పుడు చూస్తే అడవే కనబడదు. ఏడ చూసిన బిల్డింగులు, లైట్లు, గివే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ ఓఆర్ఆర్ ఎంబటి పోతా ఉంది, సిటీని డెవలప్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు నార్సింగ్, కోకాపేట ఒకప్పుడు పల్లెటూర్లు అండి, ఊర్లు, గ్రామ పంచాయతీలు. ఒకప్పుడు అడవి, గ్రామం, వ్యవసాయము ఇవన్నీ కూడా చేసుకుంటుండే. కోకాపేట కావచ్చు, లేకపోతే మణికొండ. ఎట్లున్నాయండి మణికొండ? ఎట్లుండాయండి అంటే వ్యవసాయ భూముల్ని వదిలేసి సిటీని డెవలప్ చేయాలి, సిటీ చేసుకుంటూ పోవాలని చెప్పి వ్యవసాయాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్కి అప్పచెప్పేసి మన భూములన్నీ అన్యాక్రాంతం చేసేసి, సో చెట్లను నరికేసి ఎట్లా మరి ఎట్లా అండి వర్షం ఎట్లా పడుతుంది? ఫ్యూచర్ ఎట్లానండి? పంట పండుతుందా? ఇట్లనే ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అయిందని కాలర్ ఎగరేసుకుంటున్నాం. ఆ 100 కోట్ల ఎకరమైనటువంటి కోకాపేటలో ఒక పేదోడికి కూడు పెట్టదు, గుడ్డ అయ్యదు. ఉన్నోళ్ళే కొనుక్కుంటారు, లేనోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏంటంది పరిస్థితి? పాయింట్ నెంబర్ 1. కోకాపేట, గండిపేట 111 జీవోలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ అసైన్డ్ భూములు, వ్యవసాయము. ఇప్పుడు వికారాబాద్ మోకిలా అన్నాం, మోకిలా దగ్గర కూడా అన్ని విల్లాలే పాడైనాయి. ఏమనంటే ప్రకృతికి సహజ సిద్ధంగా ఒక విల్ల 4 కోట్లు 5 కోట్లు. ఆ కొన్నదెవడు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు, కలిసి వస్తే పిఏలు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ రిటైర్డ్, వాళ్ళు కొనుక్కుంటున్నారు అవుట్స్కట్స్లో ఉండాలని. కానీ అక్కడ వ్యవసాయం ఎవడు చేస్తున్నాడు? రేపటి రోజున అట్లనే చేవేల దాకా వెళ్ళిపోతారు. అక్కడ వ్యవసాయం అంతా తీసేసి అక్కడ కూడా ఓఆర్ఆర్ పొడిగించుకుంటూ పోతా ఉన్నారు. అక్కడ కూడా వ్యవసాయం అంటే ఇంకెంత సిటీ చేసుకుంటూ పోతున్నారు. ఈ సిటీ చేసుకునే క్రమంలో, ఈ సిటీ పొడిగించుకుంటూ పోయి చేసుకునేటువంటి క్రమంలో మనం చెట్లు కొట్టేస్తున్నాం, పచ్చదనాన్ని పక్కన పెట్టేస్తున్నాం, వ్యవసాయం చేయట్లే. వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు అప్పచెప్తున్నాం. మరి ఇటువంటివన్నీ వస్తేనే కదా ఇప్పుడు ఆ కల్కి సినిమా, ఆ సినిమాలో కూడా అదే కదా, ప్రకృతి కావాలంటే యూనిట్స్ కావాలి, మొత్తం కూడా సర్వనాశనం చేసుకుంటూ పోతాడు, ఒక సిటీ మాత్రమే ఉంటుంది. సో అదే పరిస్థితి ఫ్యూచర్ ఏమవుతుంది అనేది చెప్పిరు ఆ సినిమాలో. కొన్ని మంచి సినిమాలు తీస్తారు, కొంతమందికి సినిమా నచ్చింది, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ దాంట్లో భావం ఏంది, దాంట్లో అర్థమైంది, ఫ్యూచర్ విజన్ అంటే 2050, 2000 లేకపోతే 3000 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటుంది? సిటీని పొడిగించుకుంటూ పోతా ఉన్నాం. అండర్ గ్రౌండ్ విలేజెస్ డ్యామేజ్ అవుతూ ఉంది. మనం చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. ఒకప్పుడు అమీర్పేట సిటీ ఉండే, అమీర్పేట నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ట్రెండ్ నడిచింది. దిల్సుఖ్ నగర్ నుంచి అమీర్పేట నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అక్కడ నుంచి హైటెక్ సిటీ అన్నారు. హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోతే కోకాపేట అంటుర్రు, మణికొండ అంటుర్రు, మళ్ళీ తర్వాత మోకిల దాకా పోయిండ్రు విల్లాస్కి. అది మళ్ళీ ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏందో మహేశ్వరము అని చెప్పి, ఇండస్ట్రియల్ అని చెప్పి అవన్నీ పెడుతురు. ఇవన్నీ మన మంచికి జరుగుతున్నాయా లేకపోతే ఎట్లా జరుగుతున్నాయి? ఫ్యూచర్ పరిస్థితి ఏంది? సో ఇక్కడ నుంచి ఆలోచించుకుంటూ రావాలి. మనం ఎంతసేపు రాజకీయాలు గివని మాట్లాడుతున్నాం, మన ఫ్యూచర్ ఏంది? ఈ లోపల కులమత భేదాలని, మత భేదాలని, చిచ్చులని, గడిది గుడ్డని, బందర్ లడ్డని కొట్టుకుంటాం. సెక్యూరిటీ ఉందా లైఫ్కి? అంటే మనం డెవలప్ అవుతున్నందుకు సిటీ ఒక వ్యవసాయం చేసేటువంటి పొలాన్ని తీసేసి దాన్ని చిదిమేసి, దాన్ని కలెక్టర్ పర్మిషన్ ఇస్తే దాన్ని కన్స్ట్రక్షన్ లేఅవుట్లు వేసేసి, రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసి అమ్ముకొని బతుకుతున్నాం కదా. చాలామంది బతికేది అదే రియల్ ఎస్టేట్ మీద. ఇంతమంది రియల్ ఎస్టేట్ పేరు చెప్పుకొని సంపాదిస్తున్నారంటే
ఎన్ని వ్యవసాయ భూములు పోయి ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల వెనకాల పచ్చదనము, మన పంట, మన భూమి, మన భూమిలో ఉన్నటువంటి సారం, ఇవన్నీ కూడా ఏ రకంగా ఇదై ఉండొచ్చు ఆలోచించిరా? ఎప్పుడన్నా ఆలోచించిరా? పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఏంది? మోకిల పోయింది. ఇప్పుడు మోకిల అన్నారు. మోకిల దగ్గర కొంగు బంగారం అన్నారు. రియల్ ఎస్టేట్ అని ఆడ పెడుతురు 111 మోకిల కాదు, ఇంకొన్ని రోజులు పోతే మోకాల నొప్పులు వస్తాయి. గిట్లనే వేసుకుంటా పోతే 30 years 20 years 15 years పిల్లలకు కూడా మోకాల నొప్పులు. ఎందుకని? ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, చెట్లు ఉండవు, పొల్యూషన్. ఇప్పటికే ఢిల్లీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, విపరీతమైనటువంటి పొల్యూషన్. కొన్ని రోజులు ఉండలేండి ఢిల్లీలో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండలేరు కంటిన్యూస్గా, అక్కడిక్కడ వెళ్ళేటోళ్ళకి అలవాటు అవుతుంది. మొత్తం విపరీతమైనటువంటి పొల్యూషన్. నెక్స్ట్ హైదరాబాద్ కూడా డెవలప్ అయింది అంటున్నాం, కానీ పొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడతలేడు. ట్రాఫిక్ పొల్యూషన్, బండ్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఫ్యూచర్ సంగతి ఏందో ఆలోచించండి. కోవిడ్ లాంటి ఒక వైరస్ మన దేశం మీద దండయాత్ర చేస్తే ప్రతి ఒక్క డాక్టర్ కాపాడింది ఏందండి? ఆక్సిజన్ కావాలి, ప్రకృతి కావాలి, చక్కని పచ్చని చెట్ల నుంచి గాలి పీల్చుకోవాలి అని డాక్టర్లు చెప్పారు. మళ్ళా ఆయుర్వేదం వైద్యమే, ఈ మెడిసిన్స్ కన్నా ఆయుర్వేదం వైద్యమే పనిచేసినాయి. అంటే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, సో ఇట్లాంటివే పని చేసుకుంటూ వచ్చినాయి. మిగతా ఏమైనా పని చేసినాయా చెప్పండి? మూలికలు, లేకపోతే ఇంట్లో ఏవైతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే ఉంటాయో పసుపు, మిరియాలు, సో ఇవే వైద్యం. అంటే ప్రకృతికి సహజ సిద్ధంగా వచ్చినటువంటి వాటినే మనం ఎప్పుడైనా గౌరవించాలా. నేను మళ్ళా చెప్తున్నాం,